ఆర్డర్ బ్లాక్ జరగాలి అంటే అక్కడ ప్రీవియస్ బ్రేక్అవుట్ అయినా ఉండాలి, లేకపోతే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అయినా ఉండాలి. ఈ 2 పాయింట్స్ ఉంటేనే బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ అనేది వ్యాలిడ్. దీని రూల్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్ కాగానే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా అండి? అండ్ దీని లోపల మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి ఏంటి అబ్జర్వ్ చేయాలి అంటే సింపుల్ గా ఎప్పుడైనా మీరు బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ మీద వర్కౌట్ చేస్తుంటారు కదా, పని చేస్తుంటారు కదా, అప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే మనకు క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఎలా అవుతుంది. బ్రేక్అవుట్ దగ్గర అవుతుందా, బ్రేక్ డౌన్ దగ్గర అవుతుందా అనేది చూసుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేక్అవుటే అనుకోండి. నేను బ్రేక్అవుట్ చెప్తున్నాను కాబట్టి బ్రేక్అవుట్ టాపిక్ మీద క్లియర్ గా మాట్లాడదాం. ఇలా ఉంది రెడ్ క్యాండిల్, ప్రీవియస్ లెవెల్ కి కొంచెం చిన్నగా ఉంది. ఓకే, అండ్ రిజెక్షన్ పాయింట్ అనేది ఎక్కువ ఉంది. సో చాలా మందికి డౌట్ వస్తుంది, బ్రదర్ ఇది ఆర్డర్ బ్లాకేనా అంటే ఎస్, ఇది ఆర్డర్ బ్లాకే. సెకండ్, ఇది ఇది 99% అబౌవ్ ఆర్డర్ బ్లాక్. అంటే ఇట్లా మీదికి వెళ్తుంది అంటే హెవీగా బయింగ్ వచ్చినట్టు ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర. చాలా మంది క్యాండిల్స్ ని చూసి ట్రేడ్ చేస్తారు. ఆ క్యాండిల్స్ ఎక్కడ అప్లై అవుతాయంటే ఈ 20 పాయింట్స్